కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఇవాళ సాక్షి మీడియాలో వచ్చిన ఒక వార్తను నాకు ఎవరో పంపించారు. వార్త కదా, ఒక ఇంటర్వ్యూ. ఎవరో ఒక ఆవిడెవరో నిడదవోలు సంథింగ్ కొవ్వూరు టికెట్ అనుకుంటా, జనసేన పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిందంట, రాలేదంట. 1,50,00,000 ఖర్చు పెట్టేసుకున్నానని చెప్పేసి సాక్షి టీవీలోకి వచ్చి ఏడుస్తుంది అనమాట. దానికి వీళ్ళు ఎలివేషన్స్ ఇచ్చేసి అబ్బా అవునా అని చెప్పి యాంకర్ కాస్త మరింత నటనా చాతుర్యం, తనకున్న సహజమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించి ఆమెను మరింత ఏడ్పించే ఒక ప్రయత్నం చేసి ఎటకేలకు విజయం సాధించారు. వ్యూస్ కూడా బాగానే వచ్చాయి. అయితే ఆవిడెవరో నాకు అసలు తెలియదు. నేను నిశితంగా పరిశీలిస్తా ఉన్నా. 23 ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉన్నాను. ఈ జర్నలిస్ట్గా ఉంటూ నేను అనేక అంశాలని, ప్రతి పార్టీలో ఉన్న అంశాలను నేను పరిశీలిస్తూ ఉంటా. ఎస్పెషల్లీ జనసేన పార్టీలో ఎవరు నాయకులు, ఎవరు జనాల్లో ఉన్నారనేది కూడా నేను పరిశీలిస్తూ ఉంటా. అలాంటిది ఆవిడెవరో నేను వినలేదు, ఎప్పటి వరకు చూడలేదు. పాపం ఆవిడ ఈ రకంగా వాపోతున్నారనమాట. సో నాకు అనిపించింది, మరి సాక్షి టీవీ వాడికి ఇలాంటి వాటిని వెతికి మరి పట్టుకుంటాడా అనిపించింది. సో అంతకుముందు ఎవరో ఒక అటెండర్ గాడు ఎవడో ఉద్యోగం మానేస్తే వాడు కూడా నేను ఐఏఎస్ అయ్యేవాడిని పవన్ కళ్యాణ్ దగ్గర రాకపోతేనే వాడెవడో చెప్తా ఉన్నాడు. ఇట్లా ఎవడు అనామకులు, వీళ్ళందరూ కూడా అనామకులు. జనంలో కనీసం పట్టుమని 10 ఓట్లు కూడా రావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వేస్తారో లేదో వాళ్ళకే అంతుపట్టదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయిపోవాలని వస్తారు. అది పవన్ కళ్యాణ్ అనాలిలేండి, ఆయనదే అసలు తప్పు. ఆయన ఏంటి, సామాన్యుడు కూడా రాజకీయం చేయాలి అని అన్నాడు. పాపం మన మంచి ఉద్దేశంతో అన్నాడు. పొలవమంటూ పరిగెట్టుకు వచ్చేస్తున్నారు అంత. అంబాజీపేట నుంచి ఒకడు, అమెరికా నుంచి ఒకడు. సో ఖాళీ సంచులు పెట్టేసుకొని రెడీగా వచ్చేస్తున్నాడు, ఎమ్మెల్యే అయిపోయి ఎంతో కొంత దోచుకొని వెళ్ళిపోదామని. సో ఇలాంటి వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత గుర్తించారే, మనం ఏదో సదుద్దేశంతో చెప్తే జీరో పాలిటిక్స్ అని చెప్పాడు ఆయన. జీరో పాలిటిక్స్ అంటే అందరూ పవన్ కళ్యాణ్కి జనమే, అంటే పవన్ కళ్యాణ్ తరఫున నిలబడ్డ వాళ్ళకి జనమే డబ్బులు పెట్టి వాళ్ళే గెలిపించి వాళ్ళని పెద్ద పెద్ద నాయకులు చేసేస్తారు అనుకొని వచ్చేసారు పొలమంట. ఇప్పుడు తర్వాత అర్థమైంది ఆయనకి ప్రాక్టికాలిటీ. సో వీళ్ళకి ఇట్లా మంచి నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ కూడా ఇలా అర్థం చేసుకుంటున్నారని తర్వాత అర్థమైంది. ఆయన పొమ్మనకుండా పొగబెట్టాడు. కొంతమంది ఆ కలుగుల్లో నుంచి ఇలాంటి తరకల పొరకలన్నీ కూడా వచ్చేస్తున్నాయి బయటకు. అయితే వాళ్ళందరినీ ఎరేసి పట్టుకుంటున్నారు. సాక్షి టీవీ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఎరేసి పట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మీడియా ఛానల్లో కూర్చోబెడుతున్నారు. కాకపోతే నాకు కూడా అర్థం కాదండి, వైసీపీలోంచి వెళ్ళిన వాళ్ళకంటే గొప్ప వీళ్ళందరూ వైసీపీ నుంచి ఎలాంటి హేమాహేమీలు వెళ్ళారు. RRR వెళ్ళిపోయాడు వైసీపీలో నుంచి. ఎలాంటి సిచ్యువేషన్ జరిగింది, ఆయనకి ఎలాంటి ఘటనలు జరిగినాయి, ఆయన లోపలేసి కుమ్మేశారు కూడా పోలీసులు, తెలుసు కదా మనకి. అలాగే చాలామంది, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి కావచ్చు, ఇలాగా చాలామంది ఇప్పుడు వరప్రసాద్, తిరుపతి ఎంపీగా పోటీ చేసిన వరప్రసాద్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద ఇలాగా ప్రేలాపనలు పేయట్లేదు కొంతమంది మాట్లాడారు. కానీ మీడియా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఉంటుంది కదా. సో వైసీపీ మీడియా దానికోసమే కాచు కూర్చుంటుంది. పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయడానికి, విమర్శలు చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు చేయక్కర్లా తెలుగుదేశం మీద. కానీ జనసేన మీద ఆరోపణలు చేయడానికి ఏమీ లేవు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అవినీతి పరుడా? కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దోపిడీలు, దొంగతనాలు లేకపోతే ధమ్కీలు చేశాడా? కాదు. పవన్ కళ్యాణ్ ఏమన్నా జైలుకి వెళ్ళి 16 నెలలు ఉన్నాడా? కాదు. మరి ఏ రకంగా ఆయన్ని మనం ఇబ్బంది పెట్టాలా? వ్యక్తిత్వ హననం చేయాలా? ఇదొక్కటే. వ్యక్తిత్వ హననం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి స్థాయి నుంచి ఆయన చేస్తూ ఉన్నారు. 4 పెళ్లిళ్ళు అంటాడు, 3 పెళ్లిళ్ళు అంటాడు, కార్లు అంటాడు, ఏవో ఆయన అయితే వ్యక్తిత్వ హననం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సో యథా రాజా తథా ప్రజ, అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? కొంతమంది నేరుగా నాయకుడిని టార్గెట్ చేయాలి, కొంతమంది ఆ పార్టీలో నుంచి కొంతమందిని బయటికి లాగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో మాట్లాడించాలి. ఇది వాళ్ళు చేస్తున్న పని. నేనేమంటానంటే ముళ్ళుకు ముళ్ళు అన్నట్టు, మరి వైసీపీ నుంచి అనేక మంది వస్తున్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి మాట్లాడించవచ్చు కదా. అంటే జనసేన పార్టీ ఏమో డబ్బులు ఇవ్వదు, ఆ రకమైన పనులు చేయదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం అదే పని. సో పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంచెం భయం కూడా. పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, సో పవన్ కళ్యాణ్ అంటే ఏం చేస్తాడులే, ఆయన ఏదో మంచోడు, పాపం మంచోడు, మంచి రాజకీయం చేయడానికి వచ్చాడు, కుట్రలు కుతంత్రాలు తెలియవు, నిజాయితీగా ఉంటాడు, సో ఒక మాట అన్న తుడుచుకొని వెళ్ళిపోతాడు, సో సిద్ధాంతాల మీదే మాట్లాడాలి తప్ప తన వ్యక్తిగత అంశాల జోలికి ఆయన రాడు అని అనుకుని ఆయన అంటే అలుసుగా తీసుకొని అందరు ప్రతోడు చెలరైపోతూ ఉన్నాడు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి మీద అనమానండి, RRRకి ఏ గతి పట్టిందో ఆ గతి పట్టిస్తాడేమో అని భయం. ఆ భయం అంటే ఒక అరాచక శక్తిని చూస్తే భయం ఉంటుంది కదా, అందుకే అరాచక శక్తి మీద ఎక్కువగా మాట్లాడు.
ఎవరైతే మంచోడు చూస్తే మొట్టబుద్ధి అవుద్దని ఆ రకంగా పవన్ కళ్యాణ్ని మంచోడి మీద ఆయన్ని చూస్తే ఆయన ఏమైనా అనొచ్చు, టేక్ ఇట్ గ్రాంటెడ్, ఆయన ఏమైనా అనొచ్చు, వైసీపీ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఈ రకమైన వ్యవహారంతో వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నుంచి వచ్చి ఇలాగా విమర్శలు చేయడం అనేది పాతదైపోయింది. కొత్తగా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారు. ఇది కొత్తదేం కాదు, నేను మొదటి నుంచి చెప్తున్నా. ఇవే కాదు, ఎన్నికలు సమీపించిన కొద్దీ ఇంకా 4 రోజులు ఎన్నికలు ఉన్నాయనగా భయంకరమైన అంశాలను కూడా వండి వార్చి బయటికి తీసుకొస్తారు. ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి భయంకరమైన ప్రణాళికలు రచిస్తూ ఉంది సజ్జల అండ్ కో గ్యాంగ్. సో ఏదో దాని మీద వరుసగా ఒక్కొక్క ప్లాన్ అయితే అమలు చేసుకుంటా ఉన్నారు. అమల్లో భాగంగా అటెండర్లను తీసుకొస్తారు ఫస్ట్, తర్వాత ఆఫీస్ బాయ్ని తీసుకొస్తారు, ఆ తర్వాత ఆఫీస్ అసిస్టెంట్ని తీసుకొస్తారు, ఆ తర్వాత రిసెప్షనిస్ట్ని తీసుకొస్తారు. ఇట్లా చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఏదో ఒకటి ఒక బురద జల్లే మాట మాట్లాడతారు. వాళ్ళ ఛానళ్ళు ఉన్నాయి కదా, ఆ ఛానల్ అన్ని కూడా ప్రసారం చేస్తారు. సో ఇవన్నిటిని తిప్పికొట్టడానికి నేనైతే ఏమంటానంటే, కంటికి కన్ను పంటికి పన్ను ఇలాంటి ఒక వ్యవస్థను పవన్ కళ్యాణ్ గారు ఒక అరాచక శక్తిని ఎదుర్కోవాలంటే అరాచకంగానే వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అంత అరాచకంగా వ్యవహరిస్తే తప్ప వీళ్ళని మనం అడ్డుకోలేము అనేది నాకున్న భావన పర్సనల్గా. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే మంచిదని నేను అనుకుంటున్నా. ఆ రకమైన పోకడతో వెళితే తప్ప వీళ్ళ కౌంటర్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అఫ్ కోర్స్ ప్రజలు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితులు లేరు. 1 to 10 పవన్ కళ్యాణ్ గారే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసే ఏ అభ్యర్థికైనా ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ తిట్టి వెళ్ళిపోతే వాడికి అంత జీరోనే. వీళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోయి వైసీపీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అద్భుతమైన నాయకుడు వీళ్ళందరికీ ఎందుకు కనిపిస్తున్నాడు అంటే డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి. ఇవన్నీ కూడా దయచేసి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.